KS23 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాస్. షేర్లింగంపల్లి డివిజన్లోని సురభి కాలనీలో స్థానిక నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం కావద్దని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి రాగం సుజాత నాగేందర్ యాదవ్ తన సొంత ఖర్చులతో నిర్మించినటువంటి MPPS ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో దాతలు కమ్యూనిటీ ప్యూర్ వాటర్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్యూరిఫైయర్ ను షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వాటర్ ప్యూరిఫైయర్ ఏర్పాటుకు కృషి చేసిన కమ్యూనిటీ ప్యూర్ వాటర్ చంద్ సంస్థను అభినందించారు. విద్యార్థులకు శుద్ధమైన సురక్షితమైన మంచినీటి అందించాలని కార్పొరేటర్ సూచించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా వాటర్ బాటిల్స్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, కమ్యూనిటీ ప్యూర్ వాటర్ మేనేజర్ రమేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీకళ, HM పాండురంగారెడ్డి, మాజీ వైస్ MC చైర్మన్ బసవరాజు, ఉపాధ్యాయులు ఆష్రఫ్, మౌనిక, మల్లికాంబ, మహేశ్వరి, వనిత, విజయ, మాధవి, పూజిత, చాముండేశ్వరి, సురభి కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, కోదండరాం, శేఖర్, స్థానిక మహిళలు భాగ్యలక్ష్మి, సౌజన్య, కుమారి, కళ్యాణి, గౌసియా, ఫాతిమా, లక్ష్మి, సభియా, దీప, కుటుంబరావు, మహేందర్, సూర్య తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ ప్యూర్ వాటర్ మేనేజర్ గారు రమేష్ అన్న గారు, వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలు అన్న వీరేశ్వర గారు, హెడ్ మాస్టర్ గారు పాండురంగారెడ్డి గారు, బసవరాజు గారు, మన శ్రీకళమ్మ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, సోదరులందరికీ, ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నతి పిల్లల యొక్క ఎదుగుదలనే మంచి విద్యాబుద్ధులు నేర్పాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలందరూ కూడా చక్కటి మార్గాన పై చదువులకు ఎదగాలి, ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఈ ప్రాంత ప్రజలకందరికీ కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ కట్టడం జరిగింది. వాటికి తోడ్పాటిస్తున్నటువంటి అందరికీ పేరు పేరున మీ తరఫున నా తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కమ్యూనిటీ ప్యూర్ వాటర్ వాళ్ళు NGOగా మరి మన దగ్గరకు రావడం, గత సుమారు పాండురంగారెడ్డి చెప్పినట్టుగా 8 నెలల నుంచి ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడం, మరి వారందరికీ కూడా ఈరోజు చక్కటి ప్యూరిఫైర్ వాటర్ ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక 500 ml వాటర్ వచ్చే రకంగా వాళ్ళకు మరి ఈ బాటిల్స్ ఇవ్వడం కూడా జరిగింది. మీరందరూ కూడా ఈ వాటర్ బాటిల్స్ సద్వినియోగం చేయాలి, చక్కగా ఈ వాటర్ వినియోగించుకోవాలి. అలాంటి వ్యాధులకు రాకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకునే బాధ్యత కూడా మరి టీచర్ల మీద, మా అందరి మీద ఉంది. బాటిల్స్ అండ్ వాటర్ ప్యూర్ వాటర్ ఇచ్చినటువంటి ఈ కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి పనిచేస్తామని చెప్పి మీ గురించి ఆ రోజు సోదరిమని చెప్పినట్టుగా 8-9 మంది పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి స్కూల్ ఈరోజు 300 పైచీలకు పిల్లలు చదువుతున్నారంటే చాలా గర్వంగా ఉంది. మరి మీ అందరికీ ఒకటే విన్నది, చక్కగా క్రమశిక్షణతోని మీరందరూ కూడా క్రమశిక్షణతోని మన ఉపాధ్యాయులు చెప్పిన రకంగా విద్యాబుద్ధులు మంచిగా నేర్చుకోవాలని కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చి మరి ఇక్కడికి పిలిపించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు పాండురంగారెడ్డి గారికి, మరి ఉపాధ్యాయులు అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే రకంగా మీ అందరికీ మరి చక్కటి మంచినీరు అందించడానికి విచ్చేసినటువంటి మా రమేష్ అన్న గారికి చిరు సత్కారం మా తరఫున, మీ అందరి తరఫున నేను చేస్తానని చెప్పి